భారతదేశంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ కాకుండా దక్షిణ భారతంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో తీసినటువంటి చిత్రాలలో ఆయన ప్రమేయం ఉంది. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన గతించిన ఈనాటి వరకు ఆయన చూసినవారు కానీ, ఆయన పేరు విన్నవారు కానీ, ఆయన నిర్మించినటువంటి చిత్రాలను చూసినవారు కానీ ఆ మహా వ్యక్తిని మర్చిపోరనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నాకు ఆయనతో 1952 నుంచి నాగిరెడ్డి గారితో నాకు పరిచయం. శ్రీ ఎన్టీ రామారావు గారి ద్వారా అప్పుడప్పుడు కలుస్తూ ఉండడం తటస్థింది. ఆయన ఎంతో పట్టుదల గల మనిషి, సూక్ష్మగ్రాహి, తెలుగు వారే కాకుండా ఇక్కడ అందరూ కలిసి సహోదరులుగా నివసిస్తున్నటువంటి అన్ని భాషల వారు వారి మంచి చెడ్డను చూసేటటువంటి విధంగా చిత్ర పరిశ్రమను మలచి అభివృద్ధి చేయాలనేటటువంటి తలంపు ఎప్పుడు ఆయనలో ఉండేది. ఆ రీత్యా ఆ ప్రక్రియలో ఎందుచేతనో నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఆయన కలిగింది. శ్రీ రామారావు గారిని కూడా ఒప్పించి, నేను ఒప్పుకోకపోతే ఆయనతో కూడా నాకు చెప్పించి దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన వాణిజ్య మండలిలో కార్యదర్శిగా నన్ను దానికి ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆయన వేసినటువంటి పునాది. ఆనాటి నుంచి ఆయన చనిపోయే వరకు మా స్నేహం అత్యంత ఆప్యాయతతో కూడినటువంటి, అభిమానంతో కూడినటువంటి చరిత్రను నేను మర్చిపోలేను. కానీ ఇటువంటి పుస్తకాల ద్వారానే మనం కొంతవరకు ఆయన విషయంలో కానీ, ఆయన నిర్మించినటువంటి ఏర్పాటు చేసినటువంటి సంస్థల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. కానీ మనం ఒక విధంగా వెనకబడ్డాం అనేటువంటి విషయం నేను ఎప్పుడూ మన సోదరులందరికీ చెప్తూ ఉంటాను. చరిత్రను మనం ప్రిజర్వ్ చేసుకోలేకపోతున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ 1931లో ప్రారంభించినటువంటి టాకీల్లో ప్రథమ 3 చిత్రాల్లో తెలుగు చిత్రం ఒకటి, అందులో 3 చిత్రాల్లో 2 చిత్రాలు దర్శకత్వం వహించినటువంటి హెచ్ఎం రెడ్డి గారు తెలుగువాడు. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి పరిశ్రమ యొక్క జ్ఞాపకాలని, దానికి శ్రమపడ్డ వ్యక్తుల యొక్క జ్ఞాపకాలని, వారి యొక్క ప్రాశస్త్యాన్ని, వారు చేసినటువంటి కృషిని మనం దగ్గర తీసుకునేటటువంటి అవకాశం కలిగించుకోలేకపోయాం. నేను కూడా అనేక విధాలుగా ప్రయత్నం చేసా ఒక మ్యూజియం తయారు చేయాలని. ఇంకా ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. యువకులైనటువంటి నా సహచరులు ఆ పని పూర్తి చేస్తారని నా అంచనా. ఇక శ్రీ నాగిరెడ్డి గారి విషయం వస్తే, ఆయనని గౌరవించినటువంటి వ్యక్తి సినిమా పరిశ్రమలో భారత దేశంలో ఎక్కడ కూడా నేను చూడలేదు. ఫస్ట్ తెలుగువాడుగా అఖిల భారత స్థాయిలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడైనటువంటి వ్యక్తి శ్రీ నాగిరెడ్డి గారు. ఒక ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడుగా అంటే నాగిరెడ్డి గారు వల్ల ఆ ఫిల్మ్ ఫెడరేషన్ అనేటువంటి సంస్థ దేశం అంతా వ్యాప్తి చెంది అందరికీ తలలో నాలుగుగా ఆ సంస్థను ఎదగడం చేసినటువంటి సందర్భం నాకు ఇంకా జ్ఞాపకం. దాని తర్వాత తెలుగువాడుగా సంబంధించి ఆ స్థానాన్ని పొందేటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత పొందేటటువంటి అదృష్టం నాకు కూడా కలిగినందుకు ఎప్పుడు కూడా నేను గర్విస్తూ ఉంటాను. ఆయన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఒక పక్కన కార్మికుల యొక్క సమ్మె, వాటి కోరికలు, ఇంకొక పక్కన డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ డిస్ప్యూట్స్, ఎడ్యుకేటర్ డిస్ట్రిబ్యూటర్ డిస్ప్యూట్స్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, మలయాళంలో కానీ అక్కడ ఏర్పడినటువంటి వాణిజ్య మండలిలో అంతగా ఎదిగి సామర్థ్యత సంపాదించుకోలేని సమయంలో అందరూ కూడా దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి యొక్క సహాయం కోసం వస్తూ ఉండేవారు. ఆయన అధ్యక్షులుగా ఉన్నా లేకపోయినా అనేక సంవత్సరాలు ఆయన అధ్యక్షులుగా ఉన్నారు సంస్థకి. నేను 5 సంవత్సరాలు నేను ఆయనతో పాటు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కార్యదర్శిగా ఉన్నాను. నేను అటువంటి సందర్భాలు ఉన్నప్పుడు కూడా ఆయన అది అందరికీ సాటిస్ఫాక్షన్ ఉండేటట్టుగా ఒక చాతుర్యం ప్రదర్శించి వాటిని అందరినీ సంతోషపెట్టి పంపిస్తూ ఉండేవారు. అటువంటి మహా వ్యక్తి. ఒక 1965లో జ్ఞాపకం, భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు రాఫెల్ మీద ఇంపోర్టెడ్ కట్స్ విధించడం జరిగింది. చాలా స్కేర్సిటీ, నెగిటివ్ ఫిలిం చేయాలన్నా, పిక్చర్ రిలీజ్ చేయాలన్న ప్రాజెక్టు దొరికేది కాదు. దానికి
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎన్నుకోవడం జరిగింది డిస్ట్రిబ్యూషన్లో. ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో అది పెద్దవారు, నేను పేరు చెప్పక్కర్లేదు, వాసన గారు, ఏవేమి గారు, ఇట్లాంటి పెద్ద వ్యక్తులు, స్టూడియో అధిపతులు, నిర్మాతలు కూడా వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉండేదంటే, మేము ఎప్పుడో ఈ స్టూడియో నిర్మించి చిత్రాలు నిర్మిస్తూ ఉన్నాం, మాకు ప్రాధాన్యత కలగాలి, రెండోది పెర్మనెంట్గా తీసేవారు ఎవరైనా ఉంటే వారికి ఇవ్వాలి, కొత్త వారికి కానీ చిన్న నిర్మాతలు కానీ తర్వాత మిగిలితే చూడాలనేటువంటి దృక్పథంతో వారు ప్రతిపాదన చేసేవారు. కానీ నాగిరెడ్డి గారు ఆయన సౌహృదయంగా ఆయన ఒక్కరే ముందుకు వచ్చి అది తప్పు, కొత్త పాత అనేటటువంటి విభేదం లేకుండా అవసరాలను బట్టి ఉన్నటువంటి ఫిల్మ్ని మనం సర్దుబాటు చేసి అందరికీ మనం సహాయం చేయాలనే ఆలోచనతో ఆయన బయలుదేరితే వారందరూ ఈయన మీద దండెత్తారు. అప్పుడు మేమంతా యువకులైనటువంటి నిర్మాతలు కానీ ఇతరత్ర ఉన్నటువంటి ఆయన సన్నిహితులు కానీ మేమంతా ఏకమై ఆయన పక్కన నిలిచి పెద్ద ఊరేగింపు జరిపి ఒక పెద్ద పోరాటం చేశాం.